ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైనటువంటి నేతగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసులో నెక్స్ట్ ఎవరు అనేటువంటి చర్చ నడుస్తోంది. అలానే చెవిరెడ్డి తాను నిర్దోషిని అక్రమ కేసు బనాయించి తనను ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి లోకేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఐరాల్ లోకేశ్వర్ రెడ్డి గారు, నమస్కారం. నమస్కారం సార్. లోకేశ్వర్ రెడ్డి గారు, అసలు కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది? ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా నియోజకవర్గంలో ఆయన ఆధిపత్యం కావచ్చు, ఆయన కుటుంబానికి ఉన్న ఆధిపత్యం కావచ్చు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సన్నిహితంతో చాలా వ్యవహారాల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ లిక్కర్ స్కామ్ మాత్రం ఇది ఉద్దేశపూరితంగా తనను ఇబ్బంది పెట్టేందుకు, ఇరుకును పెట్టేందుకే ఇందులో ఇరికించారని చెప్పి అంటున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? సార్, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెవిరెడ్డి గారు విప్గా, అదేవిధంగా తుడా చైర్మన్గా వైసీపీ ప్రభుత్వం అతను నియమించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఏదైతే ముఖ్యమంత్రి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఒకడుగా మారి అక్కడున్న ఇతరితర పెద్దలను కావచ్చు, అధికారులను కావచ్చు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని తప్పుదావ పట్టించి, అదేవిధంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో దీనికి పూర్తి కర్త కర్మ క్రియగా ఇన్లీగల్ మనీ ఏదైతే ఉందో ఎంఆర్పి ధరలకి ప్రభుత్వం అమ్మకుండా అధిక ధరలకు ప్రభుత్వం అమ్మింది. కాబట్టి అధిక ధరల్లో వచ్చిన ఏదైతే ఇన్లీగల్ మనీ ఉందో దాని హవాలా రూపంలో ఇతను కంపెనీలు, కొన్ని ఫేక్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారా బెంగళూరుకి, అదేవిధంగా హైదరాబాద్ లో కొంతమంది ముఠాగా వేర్పడి, మాఫియాగా వేర్పడి ఆ డబ్బుని తరలించడంలో, ఆ డబ్బుని రియల్ ఎస్టేట్ కి, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తరలించడంలో, అక్కడ రియల్ ఎస్టేట్ చేపేయడము, అదేవిధంగా కొంతమంది ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళందరినీ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇతను డబ్బులు వసూలు చేసి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకి, పార్టీ నడపడానికి, పార్టీ యాక్టివిటీస్ చేయడానికి ఇతను జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఆశ చూపించి అతను జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వ అధికారుల్ని తప్పుదోవ పట్టించి ఈ రోజు ఆ కేసులు ఇరుక్కొని ఏం చేయాలో తెలియకుండా ప్రభుత్వం మీద, వేరే వ్యక్తుల మీద ఇతను నిందలేస్తున్నాడు సార్. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఆడిన ఆటలు, ఇతను చేసిన అరాచకాలు మీరు ఎవరైనా తిరుపతిలో ఇక్కడ కనుక్కుంటే, ఇక్కడ లోకల్ పీపుల్ని అడిగితే మీకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇతను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఒకటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఇది నిజమేనేమో అనుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు ఎక్కడ వినబడాల, A38 అని చెప్పి అన్నారు. చివరికి ఆయన అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు ఉండకుండా అరెస్ట్ చేసి ఉంటారా? తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడ కూడా అందరిలాగా జగన్మోహన్ రెడ్డి లాగానో ఇంకా వేరే నాయకుల లాగానో అతని శైలి ఉండదు సార్. ఆధారాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి కక్షపూరితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదని చెప్పి మేము గట్టిగా నమ్ముతాం. ఎందుకంటే మా నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిధ్యం వహించి మంచి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం మా జిల్లాకే గర్వకారణం. కానీ అతని అనుభవం రాష్ట్రంలో ఏ రోజు కూడా ఆయన కక్షల్ని ప్రోత్సహించిన వ్యక్తి అయితే కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు అయితే. ఇది వీళ్ళు మా మీద అనవసరమైన కేసులు బనాయిస్తామని చెప్పి వీళ్ళు మభ్య పెట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేకుండా ఎవరైనా కేసులు బనాయించి ఎత్తుకపోవడము, హింసకు గురి చేయడం అనేది అది జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే మనస్తత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, ఇక్కడ మా జిల్లా ప్రజలు కావచ్చు, ఎవరు కూడా దీన్ని ఖండించడం లేదు సార్. కానీ అంటే ఒకటి, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన పాయింట్ ఏంటంటే ఆధారాలు లేవు, ఆధారాలు ఉంటే ఒక్కటన్నా ఈ పార్టీకి బయట పెట్టాలి, లిక్కర్ స్కామే జరగలేదు అంటున్నారు. అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ వైసీపీ నాయకులు అందరూ చెప్తే అసలు స్కామే లేని దానికి అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీని కానీ వీళ్ళని ఉద్దేశపూరితంగా ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది వైసీపీ నాయకత్వం నుంచి చూస్తే.
దాన్ని అంత సింపుల్గా కొట్టిపడేయగలమా? ఈరోజు స్కామ్ జరగలేదు అని వీళ్ళు చెప్తున్నారు. ఇదే ముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఎందుకు ఎంఆర్పి ధరలకి మద్యం అమ్మలేదు? ఎందుకు టెండర్ సిస్టమ్ లో ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు ఇవ్వలేదు? మీరు ఎందుకు నిర్వహించారు? ఎంఆర్పి ధరలు ధరల నియంత్రణ అలానే అది నిధుల దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఈ షాపులు నిర్వహించాలి. దాని ద్వారా ఎందుకంటే ఎక్కువ రేట్లకు అమ్మారు కదా, అందుకే ఆ ఉద్దేశంతోనే మేము చేసామని అంటుంది కదా. వైసీపీ నాయకత్వం చెప్తున్న మాట ఏంటంటే అసలు స్కామ్ జరగడానికి అవకాశం లేదంటుంది. లేదని అంటున్నారు కదా సార్. ఎంఆర్పి ధర అనేది ప్రభుత్వం నిర్ణయించింది కాదా? ఎంఆర్పి ధర ఎవరు నిర్ణయించారు? ప్రభుత్వాలు నిర్వహించి అన్ని చోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసిన ఎలక్షన్స్లో ఈ డబ్బునే ఖర్చు పెట్టారు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆరోపిస్తున్నారు. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేకపోతే ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉండదని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. ఇతని యొక్క జగన్మోహన్ రెడ్డిని మభ్య పెట్టడానికో ఇతను కేసు నుండి తప్పించుకోవడానికో నిందలు వేస్తున్నాడే తప్ప 100కి 100 పాళ్ళు ఇతను చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ గత ప్రభుత్వం ఎంఆర్పి ధర ప్రభుత్వం నిర్ణయించిన దానికన్నా డబుల్ రేట్లు అమ్మి ఎందుచేత క్యాష్ ట్రాన్సాక్షన్ నిర్వహించాల్సి వచ్చింది? ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేయలేదు. క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, గూగుల్ పే కానీ ఎక్కడ కూడా వైన్ షాపులలో గత ప్రభుత్వంలో ప్రభుత్వం నిర్వహించిన వైన్ షాప్ లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు? ఈ స్కామ్ లో చాలా ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నారు సార్. ఒక మాఫియా లాగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట ఆడుకొని తక్కువ క్వాలిటీ మద్యాన్ని అమ్మి ఈరోజు ఎంతో మంది ఆ ప్రభుత్వంలో ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సార్. రైట్. మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్న ఇప్పుడు విమర్శలన్నీ కూడా షర్మిల గారు చేస్తున్న విమర్శలు కానీ, మీరు చేస్తున్న విమర్శలు కానీ మళ్ళీ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు, అధికార పార్టీతో అంటకాగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? తప్పనిసరిగా మేము న్యాయం ఏ పక్క ఉంటే ఆ పక్క మా పార్టీ, మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగొడుతూ ప్రజల పక్షాన ప్రతిపక్ష గొంతుకుగా ఈరోజు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజలకి సమస్య ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు ఇంత గత ప్రభుత్వం నడిపినాం కదా, మనం ఇన్ని తప్పులు చేసినామని కానీ వాళ్ళ మనసు మీద ఒట్టేసుకొని వాళ్ళ ఆత్మసాక్షికి తెలుస్తారు ఏం తప్పులు చేశారు, ఏమి వీళ్ళు ఘనకార్యాలు వెలగబెట్టారు, ఎంత మోసానికి పాల్పడ్డారు. సొంత చెల్లిని హింసకు గురి చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి సార్. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తగా, వైసీపీ నాయకుడిగా నేను పార్టీకి ఎంతో ఇంతకు ముందు గత ప్రభుత్వంలో సేవ చేశాను. ప్రభుత్వంలో నుండి 2 సంవత్సరాలు ఉండంగానే ప్రభుత్వం నుండి బయటకు వచ్చి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అన్నా మీరు చేస్తా ఉండే తప్పు, మనకు నష్టం జరుగుతుంది, దీన్ని సరిదిద్దుకోండి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన రాష్ట్రంలో మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తిని సార్ మేము. ఇప్పుడు మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు అనుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు, ఏమైనా మార్పులు ఉన్నాయా ఈ ఏడాది కాలంలో? కూడా మేము 1 సంవత్సరం రోజులు టైం ఇచ్చాం సార్. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ చేయడంలో విఫలమైంది. రాబోయే రోజుల్లో షర్మిలమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా నియోజకవర్గంలో భారీ ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల పక్షాన సమస్య ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ లోకేష్ రెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు వెనక పక్క ఆధారాలతోనే పోలీసులు ముందడుగు వేశారు. సిట్ ఎంక్వైరీలో చాలా నిర్ఘాంతపోయేటువంటి విషయాలు తెలిసినాయని చెప్పని లోకేష్ రెడ్డి గారు వివరిస్తున్నారు. అలానే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులకి ఖచ్చితంగా చెవిరెడ్డి లాంటి వ్యక్తులు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.